సొంత ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి కల. చాలా మంది దీనికోసం డబ్బు ఆదా చేస్తారు. అప్పుడే వారు తమ కోసం ఒక ఇల్లు కొనుక్కోగలుగుతారు. మీరు మీకోసం కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. మీ భార్య పేరు మీద ఇల్లు కొనడం ద్వారా మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలు అనేక విషయాలలో రాయితీలు పొందుతారు. మహిళల ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనేక నియమాలను రూపొందించింది. ఆస్తి పన్నులో మహిళలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నారు. అందుకే మీరు కూడా మీకోసం ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు దానిని మీ భార్య పేరు మీద కొనుగోలు చేయవచ్చు. అది మీకు చాలా ప్రయోజనకరం చేకూరుస్తుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేస్తుంటే దానిని మీ భార్య పేరుతో మాత్రమే కొనడం మంచిది. ఇది మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు రుణం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో పురుషుల కంటే తక్కువ వడ్డీ రేట్లకు మహిళలకు రుణాలు అందించే అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఎవరైనా ఇల్లు కొన్నప్పుడు ఆ ఇల్లు కొనే సమయంలో చాలా కాగితపు పనులు చేయాల్సి ఉంటుంది. మీరు ఇంటిని రిజిస్టర్ చేయించుకోవాలి. దీనికోసం మీరు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. మీ డబ్బులో ఎక్కువ భాగం స్టాంప్ డ్యూటీకి కూడా ఖర్చు అవుతుంది. కానీ భారతదేశంలో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మహిళలకు ఆస్తి సంబంధిత పన్నులపై కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపును మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు ఇస్తోంది. అయితే ఆస్తి స్త్రీ పేరు మీద ఉంటేనే మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక మహిళ పేరు మీద ఆస్తి ఉంటే అది ఆమె ఆర్థిక భద్రతను బలపరుస్తుంది. ఆమె స్వావలంబన పొందుతోంది. అందువల్ల ఆమె పూర్తి స్వేచ్ఛతో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.